నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అమరావతి రాజధానిగా కేంద్రం నుంచే చట్టభద్రత వచ్చిందని పెమ్మసాని గారు అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే పెమ్మసాని గారు చెప్పారు, అమరావతికి శాశ్వత చట్టభద్రత కేంద్రం నుంచి ఆమోదం వచ్చేసింది 2024 నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇనివాడు ఇరవేదోలు అయితే చెప్పేవాడు పెమ్మసాని అనే కొత్త సామెత వచ్చింది. ఎందుకు సార్ నిన్నగాక మొన్న మీరు అమరావతి రాజధాని ఈ కేబినెట్ సమావేశాల్లో బిల్లు పెట్టలేపారు. పెట్టిన బిల్లు టెక్నికల్ ఇష్యూస్ అని వెనక్కి పంపించారు. ఈ అటార్నీ జనరల్ ఎక్కడి నుంచి వచ్చాడో, హోమ్ మినిస్టర్ ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ మళ్ళీ కొత్త కాలక్షేపం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఒక ఎత్తి అయితే మీలో డొలతో మీకే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. 24 నుంచి శాశ్వత రాజధాని గెజిట్ ఇస్తారా అంటే ముందు 10 ఏళ్ళ పాటు రాజధాని లేకుండా రాష్ట్రం కిందే మీరు వాళ్ళతో పాటు యాక్సెప్ట్ చేసుకుని తిరిగారా? ఇప్పుడు దానికి అమరావతి రాజధాని అని మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ చేసినట్టు? అసలు ఏమైనా అర్థం ఉందో దీంట్లో? అసలు దేనికి కన్ఫైన్ అవుతారో చెప్పండి ఫస్ట్. అసలు అర్థం పర్థం లేనివి, అతిగతి లేనివి, మీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు సెండ్ ఎ డెలిగేషన్. మన డెలిగేషన్లో మీరు ఉండొచ్చు, మినిస్టరే, క్యాబినెట్ హోదా కూడా కాదు మీది, డిప్యూటీ హోమ్ మినిస్టర్ కూడా కాదు మీరు. హోమ్ మినిస్టర్కి ఏ ప్రతిపాదన? మీరు ఒక్క ప్రతిపాదన ఏంటి? రాష్ట్ర ప్రతిపాదన కదా అది. మాకు చెమ్ముడు నీళ్లు మట్టి ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఇచ్చాడో అప్పటి నుంచే మాకు అర్థమైంది దరిద్రానికి మారిపోయారని. ఇది ఐదు కాదని. దానితో నారాయణ ఓవర్ యాక్షన్ ఒకటి అక్కడ. ఈ రెండింటితో అది రాజధాని ఏదో అయిపోతుందని మీరు భ్రమంలో ఉండడం మాకేం నష్టం లేదు. ఇవాళ దాకా చేయలేదన్న విషయం ప్రజలకు చెప్పండి ఫస్ట్. లెంపలేసుకోండి. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఏమీ కాకుండా చిన్న కార్పొరేషన్, చిన్న మున్సిపాలిటీ అని అబద్ధాలు చెప్పామని చెప్పండి అవన్నీ. అప్పుడైనా ప్రక్షాళించబడతారు. ఏమీ లేకుండా రాజధాని వీళ్ళు చెప్పినవని మనం వినాలి అంతే. రోజుకో కొత్త నెరేటివ్స్ తీసుకొచ్చి యాజ్ ఇఫ్ ఇవాళ అన్ని అద్భుతాలు జరిగిపోయినట్టు చెప్తూ ఉంటారు. వినండి మీరు వాళ్ళు. నాకు విని ఓపిక లేదు దాని విషయంలో. ఎందుకు లేదంటే జరగట్లేదు, అక్కడ జరిగేవి ఏమీ లేవు క్రానికల్ ఆర్డర్లో. అంటే ఇప్పుడు చెప్పినా కూడా మీరు నమ్మరంటారు? ఎలా? పార్లమెంట్ సమావేశాలు అయిపోయి నిన్న కదా కూర్చొని అందరూ టీలు తాగిసిపోయారు. నరేంద్ర మోడీ గారి ఆఫీస్లో కూర్చొని అందరూ టీలు తాగిసిపోయారా లేదా? ప్రియాంక గాంధీ శివగామిలో కూర్చుంది, ఇలాంటివన్నీ మనకి చేశారు కదా బులెటిన్లో. నేను ఇంకెక్కడ మళ్ళీ ఏ సమావేశాలు పెట్టేస్తారు? అంటే దీని గురించి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మాట్లాడకుండా అంగీకరించారు అని చెప్తున్నాము చెప్పారు అని చెప్పేసి అంటున్నారు, కానీ గట్టిగా అయింది అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? అవదు కాబట్టి, అవ్వట్లేదు కాబట్టి. అయ్యే అవకాశం కూడా లేదంటారు? ఎందుకు ఉంటుంది? రోజు నీకు పొల్యూషన్ వార్తలు వెంటలేదు, ఢిల్లీ పొల్యూషన్ వార్తలు ఎలా చంపేస్తున్నారు చూసావు ఈ సంవత్సరం వార్తలు. ఇంక చచ్చిపోయారు అందరూ అన్నట్టుగా చెప్తున్నాడు రోజు వార్తలు. జాగ్రత్త చూడు. దానికి ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ నెక్స్ట్ కడతారు, హైదరాబాద్ తీసుకొచ్చి సెకండ్ క్యాపిటల్. ఆ ప్రపోజల్ వచ్చిందనుకో, అలా చిరంజీవి కళను నిజం చేయడానికి యూనియన్ టెరిటరీ చేసి పడేస్తారు దీన్ని. యూనియన్ టెరిటరీ గ్రేటర్ హైదరాబాద్లో డబ్బులు ఉన్నది, ఇది ఒకటే రెవెన్యూ మాడ్యూల్. ఆంధ్రప్రదేశ్ అదో గతి, ఇక్కడ మిగిలినవన్నీ కూడా మిగిలిన జిల్లాలని అదో గతి. నేను చెప్పదు కదా, అదే చెప్పారు. విభజించిన 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ని విభజించి 7 జిల్లాలు అక్కడ వెనకబడి ఉన్నాయి, ఇక్కడ 10 జిల్లాలు వెనకబడి ఉన్నాయని చెప్పి 50 కోట్లు ఇచ్చారు వెనకబడిన జిల్లాలకి. ఇచ్చినట్టు ఇచ్చి వెంకయ్య మొత్తం అన్ని పట్టు పోయడానికి. వీళ్ళు ఎవరు అడిగిన వాళ్ళు లేక నేను కేసీఆర్ అందుకే చెప్పాడు బీజేపీ వాళ్ళు ఎవరు నమ్మకండ్రని. వీళ్ళు మన ప్రాణాలు తినేయడానికి ఉన్నారు ఈ పార్టీ. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి ఉన్న వీళ్ళు కన్వర్టెడ్ హిందువుల బ్యాచ్. హిందువుల కింద కన్వర్ట్ అయ్యి నటిస్తూ ఉంటారు వీళ్ళు. నేను స్వచ్ఛమైన హిందువులని ఇది కన్వర్షన్ బ్యాచ్ మనకి నెత్తికి. ఇది చెప్పి శోధంతా మన వినాలి. బీజేపీ శోధంతా పుట్టుకతో మనందరూ హిందువులైనా సరే. అంచేత ఆ జడ్డిజానాన్ని మీరు భరించగలిగితే భరించాను, వాళ్ళు ఎవరు భరించలేరు ప్రపంచంలో. నిన్న అదే మాట్లాడారు కేసీఆర్ గారు. నిన్న అదే మాట్లాడారు ఏంటంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని నేను చేశాను, డెవలప్ చేశాను అంటే 400 ఏళ్ళ చరిత్ర ఉంది, ఈయనేం చేసిండని చెప్పేసి మాట్లాడడం అంతే కదా. ఊరుకుంటున్నాం కదా, ఊరుకుంటే వరద గుడ్లు పెట్టిందని సామెత ఉంటుంది. ఫ్రీగా ల్యాండ్ ఇస్తే ఐఎస్బీ వాడు పెట్టాడు, ఫ్రీగా ల్యాండ్ ఇస్తే మైక్రోసాఫ్ట్ పెట్టాడు, ఐటీ సిటీ బిల్డింగ్ కట్టాడు. ఇంకేంటి చేశారు బాబు నువ్వు అంటే? అది తప్పని చెప్తాడు ఆయన. పివి నరసింహరావు ఫ్లైఓవర్ నేనే కట్టారు, రాజశేఖర రెడ్డి గారు కట్టి ఆయన ఓపెన్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్ అంతా రాజశేఖర రెడ్డి గారు ఆయనలో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర్, నేను కూడా కాదు రేవంత్ రెడ్డి చెప్తాను నేను. ఇంత నేనే కట్టాను. హైదరాబాద్ బిర్యానీ కూడా ఆయన చేశాడు. ముత్యాలట ముస్లింలకి అయితే డబ్బులు సంపాదించిన ఆయనే నేర్పెట్టాట. సో నవాబులు ఆ చరిత్ర అంతా మనం ఎప్పటి నుంచో తెలుసు మనకి. అది చెప్పండి నేను కేసీఆర్ 400 ఏళ్ళ చరిత్ర కలిగింద హైదరాబాద్కి 400 పైసలక నక్కపుట్టు 4 ఆదివారాలు వదట నేను చూసిన ప్రపంచం ఎక్కడ చూడలేదని చెప్పినట్టుగా ఉంటుంది చంద్రబాబు గారి కబుర్లు. అవన్నీ వేరే సంగతి. కానీ ఈ రాష్ట్ర రాజధాని విషయంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఈ టపాచిపుత్ర కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తే ఆ వెర్రివెంగళలాగా అమరావతి రైతులు భరిస్తున్నారు కాబట్టి భరించమనండి. వాళ్ళలోనే చైతన్యం వస్తుంది. నెక్స్ట్ అతి దగ్గరలో నేపాల్లో ఎంట పెడతారు వీళ్ళందరికీ దగ్గరలో. కానీ అందరూ ఏం చెప్తున్నారంటే ఈ 2వ విడత భూములు ఇవ్వండి, 3వ విడత కూడా మేము భూములు ఇచ్చేసి అక్కడ కూర్చొని తడిగొడ్డేసి కూర్చోమనండి రైతులు.
నారాయణ మెడికల్ కాలేజీలో, నారాయణ చైతన్య కాలేజీలో కట్టుకొని తిరుగుతుంటాడు ఆయన. చాలా సంతోషంగానే ఇస్తున్నారు, ముందుకు వచ్చి ఇస్తున్నారు అని ఎవరు సంతోషంగా ఇస్తున్నాడు? రైతు గ్రామ సభలు జరుగుతున్న వెళ్ళమను. నారాయణ వస్తే వాడు మర్యాద ఉండదని కూడా చెప్తున్నారు. వెళ్ళమను, ఇప్పుడు వెళ్ళమను. గుండెత్తు రామకీర్తనలు పాడిస్తారు సార్. మీకు ఇంకొక విషయం సార్, ఇక్కడ ఒక హీరో ఉంటారు, శివాజీ అని చెప్పేసి ఒక హీరో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, హీరో కదా, ఎక్స్ట్రా యాక్టర్. ఆయన ఏమంటున్నాడు అంటే, అసలు అక్కడ 3 పంటలే పండవు, ఇయ్యడానికి ఏంటి రైతుల బాధ నాకు తెలుసు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు సార్. నిజంగా అక్కడ 3 పంటలు పండవా సార్? మరి పండించిన వాడిని అడుగు చెప్తాడు. ఏవాడు ఆఫ్టర్ ఆల్ సినిమాలో ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసుకున్నాడు. ఏడు తెలుసు అక్కడ రాష్ట్ర వైభవం గురించి, రాష్ట్ర వైభవం గురించి ఏం తెలిసి అని మాట్లాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో 3 పంటలు పండడం అంటే ప్లీజ్ పక్కకి ఆడుకోమని చెప్పాలట. చిన్నపిల్లల విషయాలు నా దగ్గర డిస్కస్ చేయకమా, స్క్రాప్ అదంతా. ఇట్లా మాట్లాడడానికి ఉండాలి కదా సార్. అంటే ఉండాలని నువ్వే చెప్తున్నావు, లేదని స్క్రాప్ అదంతా. ఆ స్క్రాప్ తీసుకొచ్చి ఆయన ఎలివేషన్ తీసుకొచ్చారు, మీరు డిస్కషనే టైం వేస్ట్. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 3 పంటలు పండడం అంటే అది దేంతో ఎవరో ఒకసారి అలమను. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు సంతరించుకున్న ప్రపంచం ఉంది. అందుకే తెలిసి చేస్తే ఏదైనా టెలిఫోన్లు ఎత్తుకొని ఈ పాట కావాలా, ఆ పాట కావాలా అనుకున్న వాళ్ళందరూ కూడా రాజకీయాలను, రాష్ట్ర వైభవం గురించి తెలిసినట్టుగా బిల్డప్లు ఇస్తే ఇలాగే ఉంటుంది. రైట్ సార్. అండ్ అట్లనే చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి దీన్ని మాట్లాడారు, చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇంతవరకు ఎందుకు సార్ మనకి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడలేదు, ఓన్లీ దీని గురించే మాట్లాడుకుంటే కాలాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఏంటంటారు? వీళ్ళు ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఒకటి ఉంటారు వీళ్ళందరూ. వీడికి నచ్చలేదు అనుకో, కులపరంగా వీళ్ళందరికీ బీజేపీ నచ్చపోయినప్పుడు ఒక టైప్ ఉంటుంది, కులపరంగా వీళ్ళందరికీ నచ్చినప్పుడు సమైక్య రాష్ట్రం మీద కన్సర్న్ ఒకలాగా ఉంటుంది. మా చెంత రాజశేఖర అని ఉంటాడు, నిద్ర 12 గంటలకు నిద్ర లేపు ఏడు చెప్తారు తెలుసా, సమైక్య రాష్ట్రంలో విభజిత రాష్ట్ర బిల్లులు ఏవైతే పెట్టారో అవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవ్వండి అని నిద్రలేస్తే ఆడతాడు. ఇంకోటి ఉంటాడు వాడు సాల్వ్ ఓవర్ యాక్షన్ బ్యాచ్. ఈ సినిమాలో టపాచుపుత్రిక యాక్షన్లు వేసుకొని కితకితలు పెట్టి నవ్వించే బ్యాచ్ ఒకటి ఉంటుంది, పొట్లకే బ్యాచ్ అంటాం వాళ్ళని. పొట్లకే తింటే మూతొంకలు పోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళు వచ్చి రాష్ట్ర వైభవం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, ధర్మపోరాట దీక్షల గురించి, చంద్రబాబు గారి గురించి ఎలివేషన్లు ఇస్తారు చూడు. కుల వీళ్ళకి ఓన్లీ కార్తీక మాసంలో పిక్నిక్లు తీసుకెళ్ళేంత పులేరు అడిగితే సరిపోయిన వాళ్ళకి మిగిలిన 11 నెలలు భరించవలసి వస్తుంది. దరిద్రాన్ని నోరు మూసుకొని ఉండడం మీకు రాజకీయాలు ఎందుకని అడిగిన వాళ్ళు లేక. వీళ్ళకి నచ్చని ముఖ్యమంత్రి ఉండడం ఒక కొలపడంలో మురళీమోహన్ ఉంటాడు చూసి, హనుమాన్ మొగుడు ఏంటంటే కారు అక్కడ ఆపుతారా అని కథలు కూడా హరికథలు కడతారు మనకి. ఇక్కడ రేవంత్ రెడ్డి అడిగితే నాగరాజు నాగిని డ్యాన్స్ చేసుకుని వెళ్తాడు. అంటే ఈ సినిమా వాళ్ళు వీళ్ళ నోటుకొచ్చినట్టు పేరినప్పుడు నోరు మీండ్రా అని చెప్పిన వాళ్ళు లేక ఈ దరిద్రాలు. నేను అంటే దాని గురించి ఇంకెప్పుడు అదే డిస్కషన్ పెట్టకు, టైం వేస్ట్. ఆ కేటీ తెలియదు ఫస్ట్ థింగ్. తెలిసి చచ్చినట్టుగా బిల్డప్లు ఇచ్చుకుంటే కుల సంఘాల మీటింగ్కి వెళ్ళి మాట్లాడుకోమని సరిపోద్ది. అంతకు మించి ఇక్కడ జనజీవన శ్రవంతిలో ఉన్న రాజకీయ చైతన్యం తీసుకొచ్చేద్దాం వాళ్ళ దగ్గర. మీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టి భజన చేసే తెపేలా వేచి మీరు ఆ ఛానల్లో సరిపోద్ది. మీరు అక్కడ కూర్చొని నిలయ విద్వాంసుల వాద్యాలు ప్రదర్శించుకొని కార్యక్షేపం చేయండి, ఏ నష్టం లే. మీ వల్ల దమ్మిడి ఎవరికి ఉపయోగం ఉండదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.